అనగనగా హిందూపూర్ అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆ రామయ్యకి చిన్ను అనే 5 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అప్పుడు ఇంకా చిన్ను స్కూల్కి వెళ్ళిపోతాడు. రామయ్య కూడా చేపల పట్టణం వెళ్ళిపోతుంటే వర్షం మొదలైద్ది. అప్పుడు ఇంకా రామయ్య ఇంటికాడే ఉండిపోతాడు. అప్పుడే సాయంత్రం అయిపోద్ది. అప్పుడే చిన్ను స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు. నాన్న, నేను స్కూల్కి వెళ్తుంటే వాన పడం మొత్తం తడిసిపోయాక టీచర్ గారు స్కూల్లోకి రానియకుండా బయటే నిలబెట్టారు. నాకు ఒక కొడుకు కొనిపినానా? చూడు చిన్ను, ఈ వాన పడుతున్న వల్ల నేను చేపలు పట్టడానికి కూడా వెళ్ళట్లేదు. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు కొడుకంటే చాలా కష్టమైద్ది. ఈసారి ఎప్పుడన్నా కొనుక్కుందాంలే. అది విన్న చిన్ను ఏడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ రోజు ఎట్టయినా వాన పడక ముందే స్కూల్కి వెళ్ళిపోవాలి. అలా అంటూ చిన్ను స్కూల్కి వెళ్ళిపోతాడు. ఈ రోజైనా వర్షం పడకుండా ఉంటే నిన్ను చేపల వేటకి వెళ్ళొచ్చు. అలా అనుకుంటూ బయలుదేరుతుంటే మళ్ళీ వర్షం పడుతూ ఉంటది. ఏంటి బాబా బయట నిలబడ్డా? లోపలికి వచ్చి కూర్చో, వాన తగ్గినాక వెళ్దువులే. ఏంటి నాయన అలా దిగులుగా ఉంది? ఏమీ లేదు బాబా, ఈ వర్షం కారణంగా నేను చేపలు పట్టడానికి వెళ్ళలేకపోతున్నా. నా కొడుకు కొనమంటే కొడుకు కూడా కొనలేకపోతున్నా. ఓహో, ఇంత చిన్నదానికి ఎందుకు నాయన అంతలో దిగులు పడతావు? ఇదిగో గొడుగు. ఆ గొడుగిచ్చి స్వామీజీ వెళ్ళిపోతాడు. అప్పుడే చిన్ను స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. గొడుగు చూసి చాలా ఆనందపడతాడు. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.